నందమూరి బాలకృష్ణ స్పీడు మామూలుగా లేదు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో 2 సినిమాలు ఫైనల్ చేసేస్తున్నారు. ప్రస్తుతం అఖండ 2 మూవీ చేస్తున్న బాలయ్య 2 సినిమాలను పట్టాలెక్కించడానికి రంగం సిద్ధం చేశారు. అయితే బాలయ్య త్రిబుల్ రోల్ చేయబోతున్నారనే వార్త లీక్ అయింది. ఇంతకీ ఏ సినిమాలో చేయబోతున్నాడు, దర్శకుడు ఎవరు, ఈ మూవీ ఎలా ఉండబోతుంది? బాలయ్య ప్రస్తుతం చేస్తున్న అఖండ మూవీ సీక్వెల్ అఖండ 2 కోసం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 5న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు ఒకదానిని మించి మరొకటి బ్లాక్ బాస్టర్ సక్సెస్ సాధించాయి. దీంతో వీరిద్దరి కాంబోలో మూవీ అంటే ఆ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టరే అనే ఫీలింగ్ అందరిలో కలిగించారు. దీంతో ఇప్పుడు అఖండ 2 కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు ఈ మూవీ తర్వాత చేసే సినిమాలకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మలినేని గోపీచంద్తో బాలయ్య ఓ సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిగాయని సమాచారం. ఇందులో బాలయ్య ఇంతవరకు చేయని విభిన్నమైన పాత్రలతో కనిపించబోతున్నాడని, ఆడియన్స్కి థ్రిల్ కలిగించేలా ఈ సినిమా ఉంటుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య క్రిష్తో సినిమా చేయనున్నారు. ఇది ఆదిత్య 369 మూవీకి సీక్వెల్ అని, ఆదిత్య 999 అని సమాచారం. ఈ మూవీని బాలయ్య తెరకెక్కించాలనుకున్నప్పటికీ ఆ బాధ్యతను క్రిష్కు అప్పగించాలని తెలిసింది. ఇందులో బాలయ్య 1 కాదు 2 కాదు ఏకంగా 3 విభిన్న పాత్రల్లో కనిపిస్తారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. క్రిష్ ఓ కొత్త లోకాన్ని ఆవిష్కరించే అవకాశం ఉందని సమాచారం. మరి బాలయ్యతో క్రిష్ ఈసారి ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.